హై ఫ్రెండ్స్, అందరికీ నేను మీ క్రేజీ బ్లాగ్ ఛానల్. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏమంటే డంగాపూర్లో అయితే మోటార్ దించడానికి అయితే వెళ్ళాము. వెళ్ళి అయితే మోటార్ లోపల అయితే నీళ్ళు అయితే రింపుకున్నాము. రింపుకున్న తర్వాత అయితే జాలీలు అవి అయితే కట్టేసుకుని అయితే మోటార్ అయితే దించేసినాము. దించిన తర్వాత అయితే మోటార్ చాలు చేసి అయితే కస్టమర్కి అయితే చూపించి అక్కడి నుంచి అయితే మేమైతే గోపాల్పేటకి అయితే వెళ్ళాము. వెళ్ళి అయితే మల్టీమీటర్ చూస్తే కానీ ఆ మోటార్ అయితే ఫేస్ టు ఫేస్ అయితే కాలిపోయింది. మోటార్ కాలిపోయిన తర్వాత అయితే మేమైతే ఆ మోటార్ పైపులు తీసుడు అయితే స్టార్ట్ అయితే చేసినాము. రెండు పైపులు అయితే తీసినాము. మా వీడియో కానీ మీకు నచ్చితే కానీ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేవాడు అయితే మర్చిపోకండి. అక్కడి నుంచి అయితే మేమైతే ఆ మోటార్ తీసేసి అయితే ప్రాబ్లమ్స్ అవి ఏమి ఉన్నాయో ఆ కస్టమర్కి చెప్పేసి అయితే డంగాపూర్లో 2 days అవుతున్న కొత్త మోటార్ దించి అయితే ఆ మోటార్ అయితే నడుస్తలేదంటే మేమైతే అక్కడైతే వెళ్ళాము. వెళ్ళి చూస్తే కానీ ఆ మోటార్ అయితే కరెంట్ ప్రాబ్లమ్ తోటి అయితే ఆ మోటార్ అయితే ఒక ఫేజ్ అయితే కరెంట్ చూపిస్తలేదు. మేమైతే మోటార్ తీసుడు అయితే స్టార్ట్ అయితే చేసినాము. ఆఖరికి అయితే మోటార్ అయితే బయటకు తీసిన తర్వాత చూస్తే కానీ ఆ మోటార్ మొత్తానికి అయితే మాకైతే రీడింగ్ అయితే చూపించలేదు. అక్కడి నుంచి అయితే మేమైతే షాప్కి అయితే 2 మోటార్లు తీసుకుని అయితే వచ్చినాము. మా వాడు అయితే ఈ రోజు అయితే షాప్ అయితే ఓపెన్ చేయలేడు. మేము వచ్చిన తర్వాత అయితే మోటార్లు అవి అయితే చాలా ఉన్నాయి. అందుకోసం అయితే షాప్ అయితే ఓపెన్ చేసి అయితే మేమైతే మా వర్క్ అయితే స్టార్ట్ అయితే చేసినాము. ఆఖరికి అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ రోజుకి